తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ అభ్యున్నతే మా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని, ఇందిరమ్మ రాజ్యంలో రానున్న రోజుల్లో మహిళా సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం రోజున ప్రజాభవన్లో హన్మకొండ మండలానికి సంబంధించిన 51 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు పొందిన మహిళా మండలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో మొదటిసారిగా నియోజకవర్గ పరిధిలో చెక్కులు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన సార్కు 51 చెక్కులు ఉన్నాయి సార్. ఇందులో ఎస్సీ లబ్ధిదారులు 7, కళ్యాణ లక్ష్మి బీసీ వాళ్ళకు 34, ఎస్టీ వాళ్ళకు 4, టోటల్ 51 సార్. రైల్వే జీఎం గారిని కలిసి కాజీపేట బ్రిడ్జ్ ఉన్నది కదా, ఈ యొక్క మూర్ఖుల వలన పడుకున్న బ్రిడ్జ్ని త్వరలో స్టార్ట్ చేస్తాను. కాజీపేట బస్టాండ్ కోసం జనరల్ మేనేజర్ని కలిసి 1 గంటన్నర 2 గంటలు సుదీర్ఘ చర్చలు జరిపి కాజీపేటలో ఉన్న చిరకాల కోరిక బస్టాండ్ని కూడా ముందుకు తీసుకుని వారికి జాగా ఇస్తే చాలు, బస్టాండ్ మేము నిర్మించుకోవడానికి పొన్నం ప్రభాకర్ గారు ఏ రోజు జాగా చూపిస్తే ఆ రోజు నేను వచ్చి శంకుస్థాపన చేసి అలాట్మెంట్ ఇస్తా అని చెప్పడం నిజంగా సంతోషకరం. ఆ జాగా కోసమే వారిని రైల్వే వారిని సంప్రదించడం జరిగింది. తప్పకుండా అది ఆ కోరిక కూడా నెరవేరబోతుంది. అది మా చిత్తశుద్ధి.